హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇంటర్పోలేషన్ చాప్టర్ నుంచి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా పైన ఒక ప్రాబ్లం చూద్దాం. సో అందులో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఆర్ ఇంటర్పోలేషన్ ఫైండ్ y of 54 given that y of 50 is 205 and y of 60 is 225, y of 70 is 248 and y of 80 is equals to 274. సో మనం సొల్యూషన్ తీసుకొని ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ y of 50 is equals to 205, y of 60 is equals to 225 and y of 70 is equals to 248 and y of 80 is equals to 274. So from Newton's backward interpolation, so by Newton's backward interpolation మనకి ఏముంది అంటే y is equals to f of x which is equals to yn plus p into del of yn plus p into p plus 1 by 2 factorial into del square yn and plus p into p plus 1 and p plus 2 by 3 factorial into del cube yn and so on. రైట్, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్లలో ఫస్ట్ p వాల్యూ అగైన్ డెల్ yn వాల్యూస్ కనుక్కోవాలి. సో దానికి మనం టేబుల్ ఫార్మ్ చేయాలి. xy ఫస్ట్ డెల్ ఆఫ్ y అండ్ డెల్ స్క్వేర్ ఆఫ్ y, డెల్ క్యూబ్ ఆఫ్ y, డెల్ పవర్ 4y. సో ఇచ్చిన డేటాని బట్టి మనకి ఇచ్చిన డేటాని బట్టి ఇవి ఈ డెల్ టు ద పవర్ 4y వరకు రావచ్చు, లేదా డెల్ టు ద పవర్ 5y వరకు ఉండొచ్చు. సో ఎక్స్ వాల్యూస్ ఇది ఏ ఫామ్లో ఉంది, y ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x, వేర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y. f ఆఫ్ x అనేది yకి ఈక్వల్. ఈ బ్రాకెట్స్లో ఇచ్చిన వాల్యూ x వాల్యూస్. సో 50 అండ్ 60, 70 and 80. సో మన కరస్పాండింగ్ y వాల్యూస్ ఏమున్నాయి, 205, 225 అండ్ 205, 225, 248 and 274. సో యాక్చువల్లీ డెల్ పవర్ 4 రాదు, ఇది ఉండదు, ఓన్లీ డెల్ క్యూబ్ y వరకే ఉంటాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్ అండ్ దీస్ టూ టర్మ్స్. So we get 225 and 205. This is 20 and this was 23, 26. So this difference between these two elements is 3 and this is also 3 and this is 0. So మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు డెల్ yn, సో డెల్ yn డెల్ స్క్వేర్ yn కావాలి మనకు. అంటే ఇందులో yn ఏంటి అన్నట్టు అర్థం. సో మనము ఫస్ట్ ఇదేంటిది y0, y1, y2 అండ్ y3 కదా. y0 ఇది ఈ టర్మ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే y1 మైనస్ y0 కదా. సో దీన్ని డెల్ ఆఫ్ y1 అంటాం. సో దీన్ని y2 మైనస్ y1 కదా, దీన్ని డెల్ ఆఫ్ y2 అంటాం. డెల్ ఆఫ్ y3 సేమ్. del of y2 minus del of y1 is equals to del square of y2. ఏమంటది del square of y3. ఇదంతా del cube of y3. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చినాయి. సో మనం p కనుక్కోవాలి. pకి ఫార్ములా ఏముంటుంది అంటే x మైనస్ xn బై h, వేర్ h is స్టెప్ సైజ్. సో x వాల్యూ ఎంత మనం కనుక్కోవాల్సిన వాల్యూ x కదా. సో 54 కనుక్కోవాలి కాబట్టి 54 minus xn value ఎంత, లాస్ట్ వాల్యూ. సో దట్ ఈస్ 80 and divided by 10. This will be minus 26 divided by 10. This will be minus 2.6. P value is minus 2.6 and
by substituting all the corresponding values in the formula, we get y is equals to f of 54 is equals to, what is the value of yn? Yn is y3 here, 274 plus minus 2.6 into delta yn, this is 26 plus p minus 2.6 into minus 2.6 plus 1 divided by 2 factorial into del square of yn. Del square of yn is 3, and this overall value will be multiplied with 0 now, so that last term will becomes 0. So 274 plus minus 2.6 into 26 will get minus 67.6 plus overall this minus 2.6 and minus 1.6 divided by 2 factorial, the value will be 6.24. So in this, so y is equals to f of 54 is equals to overall this, when we add all this, 274 minus 67.6 plus 6.24 is equals to 212.64. 212.64 is the answer. Thank you.